అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 2025-26 బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా బడ్జెట్ పెట్టుకుందంటే ఆ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంది ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది ఒక రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేందుకు ఆ బడ్జెట్ని ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష రెండో బడ్జెట్ అధ్యక్ష రెండో బడ్జెట్కి వచ్చేటప్పటికి తప్పకుండా బరువు బాధ్యత నెత్తిన ఎత్తుకోవాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జిమ్మేదారీ అన్నటువంటిది ప్రభుత్వానికి ఉండాలి అధ్యక్ష మొదటి బడ్జెట్లో కేసీఆర్నే తిడతాం రెండో బడ్జెట్లో కేసీఆర్నే తిడతామంటే ప్రజలు మెచ్చరు అధ్యక్ష మాకు వచ్చేదేం లేదు బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వారు చెప్పింది ఏంటంటే ఒకటి రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేస్తాం మేము గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం ద్వారా డబ్బులు పంప్ చేస్తాము రెండవది ఒక పక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకుంటాం అంటే వ్యవసాయము ఇరిగేషన్ రైతుల సంక్షేమము రూరల్ సంక్షేమం వీటిని తీసుకొని మనం ముందుకు పోతే ఆటోమేటిక్గా దాని నుండి సంపద సృష్టించగలిగినాం ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అయింది దాంతోపాటు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇండస్ట్రీస్ని మనం ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్ళాం అధ్యక్ష తర్వాత సర్వీసెస్ని తీసుకొని ముందుకెళ్ళాం అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి ఏ దిశగా వెళ్తున్నామో అందరికీ ఎంతో కొంత అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వాలి అని అంటే దాంట్లో గవర్నమెంట్ ఫోకస్ ఏముంటుంది మన ఆలోచన ఏముంటుంది మనం సమూహాన్ని లీడ్ చేయడానికే మనకి పొజిషన్ ఇచ్చినప్పుడు అది లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష కరప్షన్ కాదు ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు మీ కుటుంబం తీసుంటుంది మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్ మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు ఎగ్గొట్టిపోయారు ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం ఇప్పుడు కన్నీళ్ళు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్టు మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి కాలువలు దవ్వుతాయి మేమేమన్నా మూసేసినామా సార్ కాలువలు ఏమన్నా మూసేసినామా అట్లనే కరప్షన్ అంటున్నారు కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది మీ పార్టీలో ఉంది మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు మేము కాదు అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి